ఒక 10 నిమిషాలైనా వచ్చి వెళ్తానని మాట ఇవ్వడం జరిగింది. అందుకోసం అన్న వచ్చాడు. దానికోసం చాలా సంతోషంగా ఉంది. అన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఆదోని నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాడు. అన్న డాక్టరు, మంచి వ్యక్తి. ఎలాంటి మామూలుగా రాజకీయంలో కొంతమంది ఉంటారు, వాళ్ళకి కొన్ని జెండాలు కిందకి దింపాలి. రాజకీయంలో కొంతమంది ఉంటారు, కొన్ని పేర్లు ఉంటాయి. అంటే మన పార్థసారథి గారికి ఎలాంటి పేరు లేదు, ఎందుకంటే ఎలాంటి అవినీతి చేయలేదు. ఆయన ఓన్లీ హాస్పిటల్ బిజినెస్ మాత్రమే చేస్తున్నాడు. కాబట్టి అన్న ఆదోని నియోజకవర్గానికి వచ్చినప్పటి నుంచి అధికార పార్టీ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ లీడర్లు ఒకటే విమర్శలు. అంటే భయపడిస్తే భయపడతాడేమో, ఏమైనా తిడితే వ్యక్తిగతంగా తిడితే ఆయన తగ్గుతాడేమో అనేసి. కానీ ఆయన ధైర్యం చూస్తుంటే భయపడితే భయపడించే వ్యక్తి కాదని తెలిసింది. ఆయన చూస్తుంటే ఎంతమంది భయపడినా, ఎంతమంది దాడి చేసినా భయపడే వ్యక్తి కాదని తెలుస్తుంది. దానికి నిదర్శనం ఒకటే. ఎందుకంటే అన్న కేంద్రంలో రక్షణ శాఖలో ఒక డిఫెన్స్ లో ఒక డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. అక్కడ ఎన్నో 6 అడుగుల గన్నులు, 7 అడుగుల గన్నులు, పెద్ద పెద్ద బుల్లెట్లు అన్ని చూసిన వ్యక్తి మీ పెద్ద పెద్ద మీసాలకు భయపడతాడా అని చెప్పి నేను మన గ్రామంగా తెలియజేస్తున్నాను. కాబట్టి సోదరులారా, ఇంకా ఇప్పుడు మన గ్రామ సమస్యలకు వద్దాం. మన గ్రామం ముందుగానే అన్నకు వివరించాను. ఒకటి, మన గ్రామంలో తెలుగుదేశం ప్రభుత్వంలో 2 సెంట్లు ఇచ్చాం. ప్రతి ఒక్కరికి భూమి ఇచ్చామా లేదా? ఇప్పుడు దాన్ని ఏం చేశారు ఈ నాయకులు? చేతగాని దద్దమ్మలు, పురికి పందలు భూమి కొనివ్వలేక మనం ఇచ్చిన ప్లాట్లని అన్ని మీ దగ్గర లాక్కొని వాటిని 1.5 సెంటు చేసి మళ్ళీ అందరికి ఇవ్వడం జరిగింది. దాన్ని మన పల్లెటూరు భాషలో ఏమంటారు తెలుసా? ఒకరికి పుట్టిన బిడ్డని ఒకరు వచ్చి ఎత్తుకొని ముద్దాడమంటారు దాన్ని. అలాగే పంచాయతీ బిల్డింగ్, మన ఊళ్ళో పంచాయతీ బిల్డింగ్ లేకపోతే, మనం సర్పంచ్ లేకపోయినా, ఎంపీటీసీ లేకపోయినా, మన ఎమ్మెల్యే అభ్యర్థి లేకపోయినా, కేవలం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారని, మాజీ ఎమ్మెల్యే మీనాక్షరమ్మ గారు ఉన్నారని వాళ్ళ సహకారంతో మన గ్రామంలో ఎంతో అభివృద్ధి చేశాం. మనం కట్టిన పంచాయతీకి కేవలం వాళ్ళు వైట్ రంగులు వేశారు. ఫస్ట్ వైఎస్ఆర్సీపీ కలర్ వేశారు. హైకోర్టు చంపకి చల్లమనిపిస్తే దాన్ని మళ్ళీ వైట్ కలర్గా మార్చారు. అది మీకు అందరికీ తెలుసు. అంతేకాదు, మీరు చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం ఇచ్చిన పట్టాలు అప్పుడు గవర్నమెంట్ లో ఎట్లుంటుంది, ఎక్కడ పోయినా చెల్లుబాటు అవుతుంది. ఇప్పుడు మన మహానుభావుడు ముద్దులు పెట్టి ముఖ్యమంత్రి అయినటువంటి నీచుడు, నికృష్టుడు మొత్తం ఏదో ఇలా తాతల ఆస్తి, ఇలా తండ్రి ఆస్తి, రాజారెడ్డి ఆస్తి, రాజశేఖర రెడ్డి ఆస్తి పంచినట్టుగా మొత్తం ఆయన ఫోటోలు వేసుకున్నాడు. ఎవరికి ఆస్తి అని అడుగుతున్నాయి. మనం కట్టిన డబ్బులు, మనం కట్టిన పన్నులతో మనకు సేవ చేయడానికి మాత్రమే వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యారే తప్ప వాళ్ళ తాతల ఫోటోలు, వాళ్ళ తండ్రుల ఫోటోలు, వాళ్ళ ఫోటోలు వేసుకోవడానికి కాదని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మీకు ఇంకో విషయం తెలియజేయాలి, చాలా ఉన్నాయి. సమయం ఎప్పుడెప్పుడు వస్తుందని నేను కూడా 5 ఏళ్ళు ఎదురు చూసా. మన గ్రామ కష్టాలు ఎప్పుడెప్పుడు మాట్లాడాలని ఎదురు చూసా. అలాగే ఇంకొక ఉదాహరణ చెప్తా. రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూసాం, కోట్ల విజయభాస్కర్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూసాం, అలాగే ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా చూసాం, అలాగే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూసాం. వాళ్ళు ఎవరు కూడా ఒక క్యాస్ట్ సర్టిఫికేట్లు కానీ, బర్త్ సర్టిఫికేట్లు కానీ, డెత్ సర్టిఫికేట్లు కానీ, పొలం పాస్బుక్లో కానీ, గవర్నమెంట్ నుంచి ఏ సర్టిఫికేట్లు వచ్చినా దాంట్లో వాళ్ళ ఫోటోలు వేసుకోలే. కేవలం గవర్నమెంట్ రాజముద్ర మాత్రమే వేశారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక చనిపోయినా ఆయన ఫోటో ఉంటుంది దాంట్లో. ఎవరైనా డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, ఎవరైనా పిల్లోడు పుడితే కూడా దాంట్లో ఆయన ఫోటో ఉంటుంది. మరి ఎంత చూసారో జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నావు ఈ గ్రామం తరఫున. కొంచెం మారయ్యా అని అడుగుతామన్నా నిన్ను. అలాగే ముఖ్యంగా రైతులు తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటున్నాయి. ఒకటి, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రైతులకు అందరికీ తెలుసు, మొత్తం మనమంతా రైతు బిడ్డలు. ఇక్కడ పాస్బుక్లు అంటే ఇలాగ ఉండేవి, అవునా కదా? ఇవేనా పాస్బుక్లు అంటే మన ఊళ్ళో? మీకు అందరికి ఇలాంటి పాస్బుక్లు ఉన్నాయా? వీటి సంగతి కూడా చెప్తా. ఇప్పుడు మన అన్న ముద్దుల ముఖ్యమంత్రి, గుద్దుల ముఖ్యమంత్రి, పిడుగుతుల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయ్యాక మొత్తం రాష్ట్రాన్ని అంతా అప్పుల్లో పెట్టాడు.
అప్పుల్లోనే ఆయన ఏం చేశాడు తెలుసా? అన్ని ఎక్కడెక్కడ వైజాగ్లోనా, విజయవాడలోనా, అమరావతిలోనా అన్ని భూములు తాకట్టు పెట్టేశాడు, అన్ని ప్యాలెస్లు తాకట్టు పెట్టేశాడు, అన్ని రోడ్లు పార్కులు అన్ని తాకట్టు పెట్టేశాడు. ఇప్పుడు మిగిలింది చివరికి చిప్పే. ఆయన చేతిలో ఏం డబ్బు లేదు జనాలకు పంచడానికి. ఇప్పుడు అవ్వాతాతలు పెన్షన్లు కష్టాలు పడుతున్నారు, మీరు చూశారు. రోజు వాలంటీర్లు ఇంటికి ఇచ్చారు. ఇప్పుడు అంతా ప్రతిపక్షాల మీద నేపథ్యం చేస్తున్నాడు. అంతా వాళ్ళు వద్దన్నారు, అందుకే బ్యాంక్ అకౌంట్లోకి వేస్తాం. గవర్నమెంట్ మీద ప్రతిపక్షాలు లేదా ముఖ్యమంత్రి అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి పథకం తెచ్చాడు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని తెలుసా? అన్ని భూములు రీసర్వే చేస్తా ఆయన భూములు మనకు 10 సెంట్లో 20 సెంట్లో మన భూముల్లో పరంపోగు ఉంటుంది. ఎవరికైనా ఉంటుంది, రైతుకి ఎక్కడైనా ఉంటుంది భూమిలో. రీసర్వే ఒక పథకాన్ని తెచ్చి ఆ 10 సెంట్లు 20 సెంట్లు లాక్కొని వాళ్ళ గుండాలకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాడు, ఎవరైతే రీసర్వే జరిగిందో వాళ్ళకి. అందులో భాగంగా మనలో కొండాపురం గ్రామం అయితేనేమి, మధుర గ్రామం అయితేనేమి అన్ని దాదాపు మన సరిహద్దులంతా రీసర్వే జరిగింది. ఇంతకుముందు పాస్బుక్లు ఎలాగుంటాయో మీకు ఇప్పుడే చూపించాను. మన మహానుభావుడు వచ్చాక పాస్బుక్లు ఎట్లున్నాయో తెలుసా? ఇట్లున్నాయి. ఇక్కడ కూడా వాళ్ళ ఫోటోనే. ఏం మీ తాత రాజారెడ్డి కొనిచ్చాడా భూమి ఏమన్నా అడుగుతా ఉన్నా? ఏమన్నా లేకుంటే మీ తండ్రి రాజశేఖర రెడ్డి కొనిచ్చారా అని అడుగుతా ఉన్నా. ప్రజలు మీరు సంపాదించిన డబ్బు, మీరు కష్టపడి చెమటోడ్చి సంపాదించిన డబ్బు, మీ తాతల ఆస్తి, మీ తండ్రుల ఆస్తి, మీ వారసత్వం ఆస్తి, అది దాన్ని కూడా మీ ఫోటోలు వేస్తారు. చూడండి, మొత్తం ఎక్కువ చూసా ఫోటోలు పిచ్చి, కలర్లు పిచ్చే. చేతనైతే ప్రజలకు మంచి చేయని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అలాగే మన గ్రామంలో, మన గ్రామానికి రాగానే కళ్ళుకు కైర్లు బొమ్మేలా మంచి పార్కు, ఉద్యానవనం ఏర్పాటు చేసేట్టు మనం అందరికీ ఉండాలి. ఆ పార్కు కలెక్టర్ ని మన గ్రామానికి తీసుకొచ్చి పార్కు ఎన్ఆర్జీ చేస్తే సెంట్రల్ నిధులతో పార్క్ అభివృద్ధి చేసి అక్కడ డెవలప్ చేస్తే ఈ మూర్ఖులు అందరూ వచ్చాక దాన్ని నాశనం చేశారు. తప్పకుండా మళ్ళీ దాన్ని అభివృద్ధి చేస్తాం. అలాగే అక్కడ ఆర్ఓ ప్లాంట్ ఉంది. తాగునీటి సమస్య, ఎవరైనా తాగేకి నీళ్లు లేవంటే మహానుభావులు, పుణ్యార్థులు, పెద్దోళ్ళు, హృదయం గల వ్యక్తులు డబ్బులు ఇచ్చి ఇంకా సొంతంగా ఆర్ఓ ప్లాంట్లు పెట్టిస్తారు వాళ్ళ తండ్రుల పేరు మీద, వాళ్ళ ఏదైనా జ్ఞాపకార్థం ఉండాలని చెప్పేసి. అలాంటి ఆర్ఓ ప్లాంట్ మా మిత్రుడు జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఆయన స్వగ్రామానికి అలర్ట్ అయితే, అన్న మా ఊరికి వచ్చావు, నువ్వు ఏదో ఇవ్వాలంటే ఆయన దాతృతంతో పెద్ద మనసుతో అక్కడ ఆర్ఓ ప్లాంట్ మనకి ఇచ్చాడు. ఆ ఆర్ఓ ప్లాంట్ ఇక్కడ పెడితే దాన్ని నాశనం చేశారు. ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి అందరికి పట్టాల సమస్యలు ఇప్పుడే శ్రీకాంత్ రెడ్డి అన్న, నేను అందరూ కూడా వివరించాం, పెద్దలందరూ కూడా. ఇంకోటి చెప్తున్నా, గ్రామ ప్రజలకు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, రాముడికి హనుమంతుడు తోడైనట్టు మాకు శ్రీకాంత్ రెడ్డి అన్న తోడయ్యాడు. గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాం, ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా మేమిద్దరం కూడా ఒక రాజకీయ పరంగా కానీ వ్యక్తిత్వంలో కూడా మంచి వ్యక్తి శ్రీకాంత్ రెడ్డి అన్న, అందరికి సాయం చేసే వ్యక్తి. ఇలాంటి వ్యక్తి ఈరోజు మన పార్టీలోకి రావడం నిజంగా మేమందరం కూడా మన గ్రామంలో కూడా మంచి చేయాలని ఆయన ఉద్దేశంతో కూడా ఇక్కడికి వచ్చాడు. చాలా సంతోషం. ఎప్పుడెప్పుడు ఇలా కలుస్తామో, ఒకే వేదిక మీద ఎప్పుడు ఇట్లుంటామో అని నా కళ నెరవేరింది. ఇద్దరం కలిసి త్వరలో మీ కళ కూడా నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మీ కళ నెరవేరాలంటే మీరంతా చేయాల్సింది ఒకటే, గ్రామంలో దాదాపుగా ఎప్పటికైనా మనకు ఒక 80-70 ఓట్ల మెజార్టీ అటు ఇటు ఉంటుండే ఏ ఎలక్షన్ పోయినా. ఇప్పుడు అన్న వచ్చాడు కాబట్టి మనకు 1000 మెజార్టీ ఇవ్వాలి మన గురించి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, అన్నకు కూడా చంద్రబాబు నాయుడుతో అయితేనేమి, నారా లోకేష్తో అయితేనేమి పార్టీ పెద్దలతో చాలా చనువు ఉంది. అలాగే నాకు కూడా చాలా చనువు ఉంది. మేమిద్దరం అక్కడికి వెళ్ళి మన కొట్టాల సమస్యలు తీర్చాలన్నా, వేరే సమస్యలు తీర్చాలన్నా మన ఊర్లో మీరు అత్యధిక మెజార్టీ ఇస్తే అది సాధ్యమవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి గ్రామ ప్రజలంతా మీరు సహకరిస్తారని చెప్పి మన ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి మన పార్థసారథి గారిని, అలాగే ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.